హలో, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే డ్రాగన్ ఫ్రూట్తో ఫేస్ ప్యాక్ అనమాట. ఏంటి డ్రాగన్ ఫ్రూట్తో ఫేస్ ప్యాకా అని వింతగా చూడకంటే, ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చూసాను అనమాట. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని ఒకసారి ట్రై చేస్తున్నా. సో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు వీడియో చూసి రిజల్ట్ వచ్చిందా లేదా అనేది మీరే చెప్పండి, సరేనా? ఇక్కడైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను నేను. ఈ డ్రాగన్ ఫ్రూట్ని మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసిన తర్వాత లోపల ఉన్న పల్ప్ అంతా తీసేసాను నేను. సో మీరు కూడా అట్లనే బయటికి తీసేయండి. బయటికి తీసిన తర్వాత పీల్ ఉంటుంది కదా, పల్ప్ తీసిన తర్వాత లోపలదంతా తీసిన తర్వాత ఆ తొక్కలు ఉంటాయి కదా. సో ఆ తొక్కల పైన కొంచెం బ్లాక్గా ఉన్నాయి కదా, బ్లాక్ అంటే కొంచెం డ్రై అయిపోయినట్టు ఉన్నాయి కదా, ఎండిపోయినట్టు. సో వాటిని తీసేసి మిగతా ఆ పీల్ మొత్తం, ఆ తొక్కను మొత్తం మిక్సీ జార్లో వేసి వాటిలో కొన్ని పాలు యాడ్ చేసి, పచ్చి పాలు కానీ గోరువెచ్చని పాలు కానీ యాడ్ చేసి గ్రైండ్ చేయండి. సో అక్కడ పైనున్న డ్రై అయిపోయింది కదా, నల్లగా ఉంది కదా, దాన్ని తీసేసి మిగతా దాన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట. మిక్సీ జార్లో వేసి కొన్ని పచ్చిపాలు అయితే నేను యాడ్ చేసుకున్నా. ఇక్కడ కొన్ని పచ్చిపాలు వేసి మెత్తని పేస్ట్లా అయితే తయారు చేశాను. సో ఈ మిశ్రమాన్ని నేను ఫేస్కి అప్లై చేశాను అనమాట. సో చూడండి, నేను మిక్సీ పెట్టిన తర్వాత ఆ పేస్ట్ అయితే అలా తయారైంది. ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ పచ్చి పాలు అలానే డ్రాగన్ ఫ్రూట్ పైన పీల్ ఉంటుంది కదా, తొక్క, అది అనమాట. రెండు కలిపి మెత్తని పేస్ట్లా తయారు చేసా. సో ఇప్పుడైతే నేను నా ఫేస్కి అప్లై చేసుకుంటున్నా. చూడండి, రిజల్ట్ వచ్చిందా రాలేదా అనేది, యూజ్ఫుల్లా కాదా అనేది మీరే చెప్పండి నాకు లాస్ట్లో కామెంట్ చేసి. ఎప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేసినా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని ఫేస్కి అప్లై చేయడం బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇది నార్మల్గానే మనం మెత్తని పేస్ట్లా చేసిన కొన్ని మినిట్స్కి అది కొంచెం గట్టిగా తయారవుతుంది అనమాట. గట్టి పడడం అలా జరుగుతుంది. అలానే ఫేస్కి అప్లై చేసినప్పుడు కూడా జిగురుగా ఉండి జారడం అలా ఉందన్నమాట. సో అందుకనే మీరు ఎప్పుడన్నా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవడం బెస్ట్ అనమాట, నా ఒపీనియన్ అయితే. సో మనం ఫేస్కి ఏ ప్యాక్ అయినా అప్లై చేసే ముందు ఫేస్ని క్లీన్ చేసుకోవడం మంచిదనమాట. వాటర్తో కానీ లేదన్నా మనం యూజ్ చేస్తుంటాం కదా పాలుతో, పచ్చి పాలతో ఫేస్ని క్లీన్ చేసుకోవడం కానీ అలా చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఈ వీడియోలో అయితే నేను ఫేస్ అయితే నేను ఏం క్లీన్ చేయలేదు, డైరెక్ట్గా ఈ ప్యాక్ అయితే అప్లై చేసేస్తున్నాను అనమాట. మీరు ఏ ప్యాక్ అప్లై చేసినా ఫస్ట్ అప్లై చేసేటప్పుడు అప్లై చేసే విధానం అనేది మనకి మంచిగా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రం మనం రిజల్ట్ అనేది బాగా చూడవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఎలా పడితే అలా అప్లై చేసేస్తున్నాను ఫేస్కి. సో మీరు మాత్రం మంచిగా అప్లై చేసుకోండి. అలానే ఫేస్కి మసాజ్ చేయడం వల్ల కూడా మన ఫేస్లో గ్లోయింగ్ వస్తుంది. అలానే ఎక్కువ మనం వాటర్ తీసుకోవడం, మన బాడీకి సరిపడేంత వాటర్ చేయడం కూడా మనకి చాలా మంచిదనమాట. అప్పుడు కూడా మన ఫేస్ అనేది గ్లో అవుతూ ఉంటుంది. సో అప్లై చేసిన తర్వాత ఒక 20 మినిట్స్కి మీరు ఫేస్ వాష్ చేసుకోండి. ఆఫ్టర్ 20 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీరు గోరువెచ్చని నీళ్ళతో కానీ లేదా చల్లటి నీళ్ళతో కానీ మీరు ఫేస్ అయితే వాష్ చేసుకోండి. ఇక్కడ మీరే చెప్పండి రిజల్ట్ ఎలా ఉంది అనేది. అసలు ఆ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఫేస్లో ఏమన్నా గ్లో వచ్చిందా, ఏమైనా చేంజెస్ వచ్చిందా అనేది మీరే చెప్పండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.